దేవుని పరిశుద్ధమైన నామాని స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సమాధానం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా ప్రవచన గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. ఇజ్రాయేలీయులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా అంటున్నారు. కుమ్మరి మంటికి చేసినట్లు చెయ్యలేనా అంటే ఏం జరిగింది అక్కడ అంటే, కుమ్మరి వాని ఇంటికి వెళ్ళినప్పుడు 4వ వచనంలో కుమ్మరి జిగట మంటితో పగిలిపోయిన విచ్ఛిన్నమైపోయిన కుండని మట్టిని మరలా తీసుకుని ఆ కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా చేశాడు. కుమ్మరివాడు మంటికి చేసినట్లు నేను చేయలేనా? నేను చేయలేను. ఎంత బాగా ఆ మాటల్లో బాధ ఉంది. నేను చేయలేనా? మీకు చేయలేనా? ఎందుకు మీరంతా నిరాశపడుతున్నారు? మట్టిని తీసి కుమ్మరి చేసినట్లు నేను చేయగలను కదా అన్నారు. ఆ మాటలో అర్థం ఏమిటంటే 6వ వచనంలో, ఇజ్రాయేలు వారలారా, కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇజ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా! నా చేతిలో ఉన్నారు. ఈ మాట ఎంత ధైర్యం. కుమ్మరి వాని చేతిలో మట్టి ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు. కాబట్టి మీరు పగిలిపోయినా, అది విచ్ఛిన్నమైపోయినా, మీ జీవితాలు పగిలిపోయినా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నేను మరలా దాన్ని కరెక్ట్ చేస్తాను అన్నారు. షేప్ చేస్తాను అన్నారు. ఎంతమంది జీవితాలు పాడైపోయాయి. వివాహాలు జరిగి కొంతమందికి, వివాహాలు లేక కొంతమందికి, గర్భఫలము లేక, ఆస్తులు పోగొట్టుకుని కోర్టు కేసులకు వెళ్ళి, స్టేషన్స్కి వెళ్ళి అందరితో అవమానపడుతూ ఎన్నో బాధలు పడతా ఉన్నారు. ఆ చేతిలో ఉన్న వాటిని ఎవరు కూడా అపహరించలేరు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే, అసలు ఆయన చేతిలో ఉన్నామా లేదా? ఆయన చేతిలో ఉంటే ఆయన చేస్తారు. పగిలిపోయినా, పాడైపోయినా మరలా చేస్తారు. ఆయన చేతిలోనే లేమనుకో పనికిరాం, పారవేయబడతాం, తొక్కివేయబడతాం. కనుక వాక్యం వింటున్నవారు, చూస్తున్నవారు ఒక్కసారి పరిశీలన చేసుకొని, నేను నీ చేతిలోనే ఉన్నాను ప్రభువా, నీ చేతిలో ఉన్నాను, నన్ను బాగు చేయండి, నన్ను లేవనెత్తండి, నాకు రూపాన్ని ఇవ్వండి. ఎక్కడున్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా వచ్చేసి ఆయన చేతిలోకి వస్తే నీ జీవితాన్ని బాగు చేస్తాడు. దినమెల్లా చేతులు చాపుచున్న దేవుడు, ఆయన చేతిలోకి వద్దాం, దీవించబడదాం. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని బాగు చేయను గాక, దీవించును గాక.